సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు విమర్శించారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2026 ఆగస్టు 15లోగా ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ నెల 30న చింతకానిలో జరిగే సభలో సీఎం ప్రాజెక్టు పూర్తి తేదీపై స్పష్టత ఇవ్వాలని కోరారు. సిపిఎం పోరాట ఫలితంగానే దుమ్మగూడెం సీతారామ ప్రాజెక్టు సాధ్యమైందని తెలిపారు. నమస్కారం. ఈ ప్రెస్ మీట్లో సిపిఎం జిల్లా కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణ వెంకటేశ్వర గారు, విక్రమ్ గారు, శ్రీనివాసరావు గారు పాల్గొంటున్నారు. ఈ నెల 30వ తేదీ నాడు రైతు భరోసా నిధులు విడుదల చేయడం కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకు వస్తా ఉన్నారు. ఆయన రాకని స్వాగతిస్తా ఉన్నాం. నిధులు తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ వేస్తా ఉన్నారు కాబట్టి ఆయన రాకని స్వాగతిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలను స్పష్టం చేయాలి. ఇందులో మొదటి అంశం, మీరు ఇప్పుడు రైతు భరోసా చేస్తామంటున్నారు. ఇది 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా. 2024 రబీ, 2025 రబీ సీజన్లకు సంబంధించి ఇవ్వనటువంటి రైతు భరోసా గురించి మీరు ఏం చెప్తున్నారు? ఆ వేదిక మీద స్పష్టం చేయాలనే ఉద్దేశం కోరుతాను. ఇస్తారా, ఇవ్వరా, ఏదో ఒకటి చెప్పాలి. రైతు భరోసా అంటే పంటలు పండించి సంవత్సరాలు గడిచిన తర్వాత వేసేది కాదు. పంటలు వేయడం కోసం ఇచ్చేటటువంటిది రైతు భరోసా. పంటలు వేసే సమయంలో పెట్టుబడి కోసం ఇస్తే మాత్రమే అది రైతుకు ఉపయోగం జరుగుతుంది. రైతుకి సంవత్సరాల కొద్దీ పెండింగ్లో పెట్టి అట్లా ఉండడము అని చెప్పేసి రైతుకు ఉపయోగపడేటటువంటిది కాదు. అలాగే ఇప్పుడు మీరు 26 ఖరీఫ్ ఇస్తున్నారు కాబట్టి మీరు వదిలిపెట్టిన 2 భరోసాల సంగతి ఏమిటో స్పష్టం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. రెండో అంశం, మీరు జిల్లాకు వస్తున్నారు. 2024 ఆగస్టు 15వ తేదీ నాడు వైరాలో రైతు రుణమాఫీ పూర్తి అయ్యే సందర్భంలో, అట్లాగే సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్లు ప్రారంభించిన సందర్భంలో వైరాలో సభ నిర్వహించి అందులో మీరు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమిటి అని అంటే, ఆ సభలో ఆయన మాట్లాడిందే మీకు వినిపిస్తాను. సీతారామ సాగర్కు 8,000 కోట్లు ఖర్చు, ఇంకా 8,000 కోట్ల రూపాయలు
2026 లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఏదైతే ఆ ఉత్తమంగా చెప్పిందో మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా, పోయిన గంట మీద నుంచి 2026 ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలు అవసరమైన నిధులను వరదలాగా పాలించి 7 లక్షల ఎకరాలకు మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదే విధంగా మున్నేరు నది మీద ద్వారా మీకు నీళ్లు తెచ్చి మీ ప్రాంతాన్ని ఇది 2024 ఆగస్టు 15వ తేదీ నాడు వైరాలో జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అందులో 2 హామీలు ఉన్నాయి. ఒకటి 2026 ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పేసి. రెండో హామీ ఏంటి అంటే అది పూర్తి చేయడానికి నిధులని వరదలాగా వారిస్తాను. నీళ్లు ఎట్లా వాడుతున్నాయో 18,000 కోట్ల రూపాయల అంచనాలు ఉన్నాయి. అందులో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆ 10,000 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో వరదలాగా వారించి ఆగస్టు 15 పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారిని మేము సిపిఎం పార్టీ వైపు నుంచి ప్రశ్నించేది ఏంటి అంటే, మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని చెప్పాక ఈ జిల్లా మిమ్మల్ని బాగా ఆదరించినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీని 10 స్థానాలు ఖమ్మం జిల్లాలో 9 స్థానాల్లో గెలిపించింది. 2 ఎంపీలు ఉంటే ఖమ్మం జిల్లా అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కలిపి 2 ఎంపీలు ఉంటే 2 ఎంపీలు ఈ ఖమ్మం జిల్లా ప్రజలు గెలిపించారు. మీరు ఇదే మాట కూడా ప్రస్తావించారు. కొత్తగూడెం జిల్లాలో పంప్ హౌస్ల ప్రారంభం సందర్భంలో మమ్మల్ని ఈ జిల్లా ఆదరిస్తుంది. బాగా 14లో ఆదరించింది, 18లో ఆదరించింది, 23లో ఆదరించింది, 24లో ఆదరించింది అని చెప్పి ప్రస్తావించారు. ఆదరించిన ఈ జిల్లాకి మీరెందుకు పక్షపాతం చూపిస్తా ఉన్నారు?